నా భర్త దుబాయ్‌లో ఉంటారు. సంవత్సరానికి ఒకసారి వస్తారు. వచ్చిన నెల రోజులు మాత్రమే ఉంటారు. ఆ నెల రోజుల్లో కూడా అతని అవసరాల కోసమే తిరుగుతుంటారు తప్ప నన్నస్సలు పట్టించుకోరు. మాకు పెళ్ళైన రెండో నెలకే ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. నేనేమో ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఉంటాను. నా భర్త దుబాయ్‌కి వెళ్తూ వెళ్తూ నాకు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి వెళ్ళారు. నాకసలు ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఏమాత్రం తెలీదు. ఈ ఫోన్లవి నాకెందుకండి అని అడుగుతున్నా, నేనక్కడుంటాను కదా! నీకు మాట్లాడాలనిపిస్తే మనమిద్దరం వీడియో కాల్ చేసుకోవచ్చు ఈ ఫోన్‌తో అని చెప్పి నాకీ ఫోన్ ఇచ్చి వెళ్ళారు. నేనొక పల్లెటూరు అమ్మాయిని. నా భర్త కూడా పల్లెటూరు అబ్బాయినే. అతను దుబాయ్‌లో పనిచేస్తాడని తెలిసే నన్నతనికిచ్చి పెళ్లి చేశారు మా ఇంట్లో వాళ్ళు. ఈ సంవత్సరం అతనొచ్చి దుబాయ్‌కి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడే నాకు ఈ ఫోన్ ఇచ్చారు. ఒంటరిగా ఫీల్ అవుతున్న నాకు ఆ క్షణంలోనే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఒంటరిగా ఉండటం వల్ల నేను ఆ మనిషికి తొందరగానే దగ్గరైపోయాను. నా భర్త రోజులో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఫోన్ చేసేవారు. కానీ పరిచయమైన మనిషి రోజంతా నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నేను ఆడదాన్నే కదా! నాకంటూ మనసులో కోరికలు, ఆశలు ఉంటాయి కదా! కొత్తగా పెళ్ళయింది కూడా. నాలో ఉన్న కోరికలకి, ఆశలకి పరిచయమైన వ్యక్తి నాకు సరిగ్గా సరిపోయాడు. నన్నెంతో ప్రేమగా చూసుకునేవాడు కూడా. అప్పుడప్పుడు నేను అతనికి డబ్బులు కూడా పంపిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు అతను, మనం ఎప్పుడు ఇలా ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటామా? ఒకసారి ఇద్దరం కలిస్తే బాగుంటుంది కదా అని అడిగాడు. నాకు కూడా కలవాలనే ఉంది. ఎందుకంటే శరీరం అతని ప్రేమను కోరుకుంటూ ఉంది. అందుకోసం నేను కూడా అతన్ని ఇంటికి రమ్మని పిలిచాను. ఏ ధైర్యంతో అతన్ని పిలిచానో తెలియదు, కానీ పిలవడమైతే పిలిచేశాను. అనుకున్నట్టుగానే అతను ఇంటికొచ్చాడు. భర్త దూరంగా ఉండటంలో శరీరం కోరుకునే కోరికతో అతనికి నేను సులువుగా దగ్గరైపోయాను. ఇంకా క్షణం నుంచి మేమిద్దరం ఒకరిని విడిచొకరు ఉండలేకపోయాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను రావడం మొదలుపెట్టాడు. నా భర్త దూరంగా ఉండటంలో నాకు ఇబ్బంది కూడా ఉండేది కాదు. మేమిద్దరం ఎప్పుడు పడితే అప్పుడు కలవడంలో నేను గర్భవతిని కూడా అయ్యాను. ఎలా తెలిసిందో ఏమో, నా భర్తకి నేను చేస్తున్న విషయం తెలిసిపోయింది. వెంటనే అక్కడి నుంచొచ్చి నన్ను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టారు. అప్పటికే గర్భవతినైన నన్ను అతను వద్దనుకున్నాడు. నా గర్భానికి కారణమైన మనిషికి విషయం చెప్పాను నేను. అతను వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. నాకేం అర్థం కాలేదు. భర్త వద్దనుకున్నాడు. అవసరానికి వాడుకున్న మనిషి మోసం చేశాడు. పెళ్లి చేసుకున్నామని భర్త దూరంగా ఉన్న ఆడదాన్ని అవసరం కోసం వాడుకుంటారు తప్ప ఎవడూ నిజంగా ప్రేమించడని తెలుసుకున్నాను. అయినా తప్పు చేసింది నేను. శరీరం కోరుకుంటుందని చెప్పి ఎవరో ముక్కు మొహం తెలియని మనిషిని నమ్మి ఇదంతా చేశాను. నాకిప్పుడు ఇది జరగాల్సిందే. నా భర్తని నేను ఏ మాట అనలేను. ఎందుకంటే అతన్ని నేను మోసం చేశాను కాబట్టి. ప్రేమిస్తున్నా అన్నవాణ్ణి ఏమనలేను. ఆలోచించకుండా నేనతన్ని నమ్మాను కాబట్టి. ఇంట్లో వాళ్ళు చీకొట్టారు. బయట వాళ్ళు నన్ను నిందించారు. నన్నందరూ ఒక వేశ్యగా చూస్తున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? గర్భంతో ఉన్న నేను గర్భం తీయించుకోవడానికి కూడా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఎంతోమందికి ఫోన్లు చేస్తూ ఉన్నాను. ఏ ఒక్కరూ కూడా నాకు ఒక్క రూపాయి ఇవ్వటం లేదు. ఒకప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా గంటల గంటలు మాట్లాడే మనుషులు ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే కనీసం లిఫ్ట్ కూడా చేయటం లేదు. వేశ్యగా ముద్ర వేసిన నాకు ఈ బిడ్డ బయటకొస్తే వేశ్య బిడ్డ అంటూ ఇంకెన్ని మాటలు అంటారా అనుకుంటూ భయమేస్తూ ఉంది నాకు. నా సుఖం కోసం ఇదంతా చేసి ఇప్పుడు ఒక ప్రాణం తీయాలా అని చెప్పి బాధేస్తుంది కూడా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫ్రెండ్స్, ఇదొక నిజ జీవిత కథ. వేరొకరితో సంబంధం అనేది సుఖమిచ్చినా
ఆ తర్వాత జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. అక్రమ సంబంధాలనేవి సుఖం కోసం తప్ప కష్టాల్లో తోడుండవు. ఆశపడి ఇప్పుడు